ఎంపీ జీవీఎల్ లైవ్ చూసి ఇప్పటి వరకు ఇక హైదరాబాద్ వైసీపీ కార్యాలయంలో వైసీపీ నేత రఘురాం మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. వైసీపీ పార్టీకి సాధారణంగా ఉండేది అనేక చోట్ల అభ్యర్థులు అనేక మంది మేము గెలిచేటప్పుడు మేమే అభ్యర్థులుగా ఉండాలనుకుంటారు. దాంట్లో భాగం ఇదంతా. ఇవన్నీ కూడా పార్టీ అంతర్గత వ్యవహారాలు ఇవన్నీ సర్దుకుంటాయి. పార్టీ వీటన్నిటిని కూడా మేనేజ్మెంట్ చేసే శక్తి పార్టీకి ఉంది. ఖచ్చితంగా ఏకాభిప్రాయంతో ఎన్నికలకు వెళ్తాం. పూర్తి స్థాయిలో విజయం సాధించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. రాజకీయ పార్టీల్లో వలసలకి డెడ్ లైన్ అంటే ఏముండదు. మన అవసరాన్ని బట్టి మనకు పార్టీకి ఉపయోగపడతారు. ప్రజల్లో ప్రజాబలం ఉందన్న నాయకుడిని ఏ రోజైనా చేర్చుకుంటూనే ఉంటారు. దానికి డెడ్ లైన్ అంటే ఏముండదు. పార్టీకి ఉపయోగం అనుకుంటే, ప్రజల్లో వాళ్ళకి బలం ఉందనుకుంటే ఏ రోజైనా పార్టీలో చేర్చుకుంటాం. కానీ వాళ్ళు అధికారంలోని ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా వస్తే మాత్రం ఖచ్చితంగా వాళ్ళు రిజైన్ చేయించి తీసుకునే సంస్కృతి మా పార్టీలో ఉంది. వేరే పార్టీ నుంచి ఎవరైనా అధికారంతో వచ్చే వాళ్ళని మాత్రం మేము తీసుకోము. వాళ్ళు అక్కడ వేరే పార్టీలో వాళ్ళు పొందిన పదవులకు రాజీనామా చేసిన తర్వాతే మా పార్టీలో తీసుకుంటాం. 16 ఉదయం బయలుదేరుతారు. 16 ఉదయం. ఒక్కొక్క నియోజకవర్గంలోనే ఉంటే ఇప్పుడు సపోజ్ విశాఖపట్నం, విజయవాడ అటువంటి మన నగరాలు ఉన్న చోట మాత్రం అన్నిటికి కలిపి సభలు ఉంటాయి. ఏ నియోజకవర్గానికి ఆ నియోజకవర్గానికి సభలు జరగబోతున్నాయి. రోజు ఒకే జిల్లాలో 3-4 పర్యటనలు కాకుండా ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క నియోజకవర్గంలో పర్యటన ఉండే విధంగా రూపొందించడం జరిగింది. అంటే ఈరోజు ఇప్పుడు మనం పీగన్నవరం అంటే తూర్పుగోదావరి జిల్లా, నర్సీపట్నం విశాఖపట్నం జిల్లా, భోగాపురం విజయనగరం జిల్లా, అట్లా వేరే వేరే జిల్లాల్లో ఒక కార్యకర్త వేరే జంబ్లింగ్ విధానంలో ఈ పర్యటన రూపొందించడం జరిగింది. అక్కడ వీళ్ళని బట్టి హైదరాబాద్ వస్తూ ఉంటారు, విజయవాడ వస్తూ ఉంటారు. అక్కడ పరిస్థితులను బట్టి మనకున్న దాన్ని బట్టి ఉంటుంది. దాంట్లో పెద్ద ప్రాధాన్యత ఏం లేదు. ఎక్కడ ఉంటాం మనకి ఇక్కడికి దగ్గరగా ఉన్న ప్రదేశం ఉంటే ఇక్కడికి వస్తా, అక్కడికి దగ్గరగా ఉన్నప్పుడు అక్కడికి వెళ్తూ ఉంటారు. ఎన్నికల ప్రచారానికి దానికి సమరశంకరరావు పేరుతో మేము కార్యకర్తల సభలు నిర్వహించాం. ఇది ఎన్నికల ప్రచార సభ. దీనికి ప్రత్యేకంగా పేరు ఎన్నికల ప్రచార సభ. ఇప్పుడే చెప్పాను నేను, జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టోని ఎప్పటికప్పుడు అన్ని చోట్ల కూడా ప్రతి మీటింగ్లో ఆయన మేనిఫెస్టోని అప్పటికప్పుడు ప్రజలకు వివరించడం జరిగింది. దీని మీద ప్రజలకు కూడా పూర్తి అవగాహన ఉంది మా మేనిఫెస్టో ఏంటనేది. కానీ రాజకీయ పార్టీగా వాటిని అన్నింటినీ మనం మననం చేసుకుని ఒకేసారి చెప్పాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ రాబోయే వారం రోజుల్లో మేనిఫెస్టో కూడా ఇవ్వడం జరుగుతుంది. మీరు చెప్పిన దాకా నేను అది కూడా నోటీస్ చేయలేదు. మేము అవసరాన్ని బట్టి ఆ ప్రచారం రూపొందించాం తప్ప ఇప్పుడు మేము గురజాల నియోజకవర్గం ఉంది, పాదయాత్ర ఆ నియోజకవర్గం కవర్ చేయలేదు కాబట్టి అక్కడికి వెళ్ళాలనుకున్నాం. పీగన్నవరం ఉంది, అక్కడ ఎస్సీ కాన్స్టిట్యున్సీ కొద్దిగా అతన్ని బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని వెళ్దాం అనుకున్నాం. నెల్లిమర్లో అక్కడ సమన్వయకర్తను మార్చడం జరిగింది. ఈ రకంగా ఆలోచించాం తప్ప ఇది తెలుగుదేశందా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీదా ఆలోచనతో మేము చేయలేదు. ఎందుకంటే మాకు దాని మీద పూర్తి స్థాయిలో నమ్మకం, మాకున్న లెక్కలు మాకుంటాయి. ఆ అవసరాన్ని బట్టి మేము ఎన్నికల ప్రచారం చేయబోతున్నాం. దాదాపుగా పాదయాత్రలో కవర్ కాని నియోజకవర్గాల్లో 90% ఖచ్చితంగా మేము దీంట్లో కవర్ చేస్తాం. ఏదన్నా 1-2 నియోజకవర్గాల్లో అక్కడ అవసరం లేదు ప్రచారం జగన్మోహన్ రెడ్డి గారిది, పూర్తి స్థాయిలో మనకి నాయకుల్లో స్థానిక నాయకులు కూడా అవసరం లేదు, మనం ధీమాతో ఉన్న చోట మాత్రం తీసుకోం. 2 రోజుల్లో రేపు ఎల్లుండి మొత్తం దానికి పూర్తి స్థాయిలో మీకు రూట్ మ్యాప్ అందజేస్తాం. అంటే ఇది ఏ రోజు 3 రోజులు ఏది కూడా 3-4 రోజుల ముందే ఇస్తూ ఉంటాం ప్రచారం. ఎందుకంటే అక్కడ స్థానిక పరిస్థితులను బట్టి ఆ నియోజకవర్గాల్లో ఒక్కొక్కసారి మారుతూ ఉండొచ్చు. అందుకని చెప్పి 4 రోజుల పర్యటన వివరాలు మాత్రం ఇస్తూ ఉంటాం ఇప్పటికప్పుడు. ముందు 3, తర్వాత నుంచి నామినేషన్ అనంతరం 4, అవసరాన్ని బట్టి 5వ నియోజకవర్గం కూడా చేసే అవకాశం ఉంది.